చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, అబ్రహాము ఆశీర్వదించబడటానికి మరొక కారణం చెప్తున్నాను. మెల్కీషెదెకు తనకు కలిగిన అంతటిలో ఏం తీసుకొని వచ్చాడు చెప్పండర్రా? దశమ భాగాన్ని తీసుకొని వచ్చాడు. తనకు కలిగిన అంతటిని దేవునికి తీసుకొని వచ్చి ఒక దైవజనుడు ఒక యాజకుని చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాలి, ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఈ మెల్కీషెదెకు గారు దైవజనుడు చేతులెత్తి అబ్రహామును ఆశీర్వదిస్తే, చేతులెత్తి అబ్రహామును దీవిస్తే, చేతులెత్తి అబ్రహాముకు శుభం పలికితే, అబ్రహాము వృద్ధి చెందుతూ, అబ్రహాము ఆశీర్వదించబడుతూ, అబ్రహాము దీవించబడుతూ వస్తున్నది అబ్రహాము ఎరిగి, దీనికి గల కారణం నా కొరకు చేతులెత్తి ఆశీర్వదించిన దైవజనుడే కదా అనుకొని దేవునికి దశమ భాగమును తీసుకొని వచ్చి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు తీసుకొని రండి అని చెప్పలే. దైవజనుడికి అవసరం ఉంటే ఇదిగో మీ దశమ భాగాలు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన ప్రకటించలే. దశమ భాగం దేవునికి ఇమ్మని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఒకసారి మలాకి గ్రంథములోనికి వస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎవరిచ్చిన ఆజ్ఞది? ఎవరు పలికిన మాటిది? మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మరింతగా దేవుని ద్వారా మీరు వృద్ధిలోనికి రావాలి అని అంటే, మీకు కలిగిన దాంట్లోనికి దేవుని మందిరానికి తీసుకురండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేనిని మీరు ఎప్పుడైతే ఇస్తారో విస్తారమైన దీవెనలను నేను మీకు ఇస్తాను అన్నాడు. పట్ట జాలనంత దీవెనలను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే, వారికి వచ్చింది తినేసి, దేవుడిది తినేసి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉండిపోతున్నారు. ఎదుగు బొదుగు అనేటువంటిది లేదు. సంవత్సరాల యొక్క సంఖ్య మారుతుంది కానీ వారి స్థితి మారట్లేదు. వారి వయసు పెరుగుతుంది కానీ వారి స్థితి మారట్లేదు. మరి ఎప్పుడు మారుతుందయ్యా అంటే, రూపాయిలో నమ్మకంగా దేవుడికి ఇచ్చినప్పుడు, 100 రూపాయలలో ఇది కూడా దేవుడికి ఇచ్చినప్పుడు, ఇదిగో లక్షలో దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, నా దేవుడు విస్తారమైన పట్ట జాలనంత దీవెనలతో ప్రభువే నింపబోతున్నాడు. ఇదిగో అబ్రహాము ఆ దేశమందు విస్తరించాడు, దీవించబడ్డాడు అనంటే, అబ్రహాము ఆశీర్వదించబడటానికి ప్రధానమైన కారణం దేవునికి ఇచ్చిన వాడయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి ఇచ్చాడు. అప్పుడు దేవుని యొక్క దీవెన చూస్తూ ఈరోజు ఆశీర్వాదమునకు వారసుడైపోయాడండి. ఈ పూట దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునికిచ్చి దేవుని సంతోష పెట్టగలిగిన వ్యక్తిగా మారితే, ఇదిగో 2024లో చూడలేనంత ఆశీర్వాదం 2025లో చూడగలుగుతాం. 2024లో దరిద్రతనే చూస్తూ వచ్చావు, కానీ నూతన సంవత్సరంలో దీవెన పొందుకోబోతున్నావు. 2024లో మూయబడిన ద్వారాలు కనబడేవి, 2025లో ద్వారాలు తెరవబడుతూ విస్తారమైన దీవెన దేవుడికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మునుపెన్నడూ చూడని రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పాను అబ్రహాము కొరకు? 1, దేవుడి మాట వినినవాడు. 2, మంచి సాక్ష్యము కలిగిన వాడు. కలహాలకు గొడవలకు దూరంగా ఉండినవాడు. ఇంటి బాధ్యత కలిగిన వాడు. దేవునికి ఇచ్చినవాడు. ఇంకొక మాట చెప్పాలి అని అనుకుంటే,